ప్రజెంట్ మనం చేయబోతుంది ఏంటంటే గోల్డ్ చార్ట్ తాలూకా ఓకే. ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటంటే గోల్డ్ చార్ట్ తాలూకా అనాలిసిస్ చేస్తున్నాం. సో, ప్రెజెంట్ మనం ఏంటంటే డైలీ చార్ట్‌లో ఉన్నామండి. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం. సో, ఇది ఈరోజు ఫార్మ్ అవుతున్న క్యాండిల్ స్టిక్ ఇది. ఓకే. సో, మనం జనరల్‌గా చేసే పనేంటి? ఎప్పుడు కూడా ముందు రోజు క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ తాలూకా హై, లో, ఓపెన్, క్లోజ్ దగ్గర లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇది చూడండి. ఈ లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను. మీకు కన్వీనియంట్‌గా లేకపోతే కొంచెం క్యాండిల్స్ అనేవి జూమ్ చేసుకొని ఎగ్జాక్ట్ పాయింట్స్ దగ్గర లైన్స్ డ్రా చేయండి. ఎందుకంటే ఈ పాయింట్స్‌కి మార్కెట్ ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది. క్యాండిల్ బాడీ చిన్నగా ఉంది, పెద్దగా ఉంది అనేసి ఆలోచించకండి. ఎగ్జాక్ట్ మన ఫస్ట్ రూల్ ఏంటంటే ఓపెన్ దగ్గర, హై దగ్గర, అలాగే క్లోజ్ దగ్గర, లో దగ్గర 4 లైన్స్ అనేవి డ్రా చేసుకో. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఉన్న లైన్స్‌ని పైన ఫస్ట్ 2 లైన్స్‌ని మనం రెసిస్టెన్స్‌గా మనం అనుకోవచ్చు. లైక్ కిందన ఉన్న లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని సపోర్ట్‌గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఇది సపోర్ట్ అనేసి క్లియర్ అండి. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ట్రెండ్ డైరెక్షన్ ఏముందో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే మనం క్యాండిల్‌కి అన్ని డ్రా చేసేస్తాం. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ ఓవరాల్‌గా ఎలా ఉంది? ఇప్పుడు మనం జూమ్ తగ్గించి ఒకసారి చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ అప్ ట్రెండ్‌లోనే ఉంది మనకి మార్కెట్ అనేది. మీకు ఇక్కడ లైన్ డ్రా చేసి ఇక్కడ వచ్చేసరికి మార్కెట్‌కి ఇదంతా కూడా ఇట్లా అప్ ట్రెండ్‌లోనే ఉంది. క్లియర్ కదా ఇక్కడికి? అంటే మనం ఏంటి ఎక్కువగా బై ఎంట్రీస్ ఛాన్స్ చూడాలి. సో, బై ఎంట్రీస్ ఛాన్స్ మనం చూసుకోవాలి అనుకున్నప్పుడు ఒక నిమిషం లైన్ డిలీట్ చూడండి. అదే. సో, మనం బై డైరెక్షన్ ఎంట్రీసే చూడాలి కాబట్టి ఫస్ట్ ఈ లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఇమ్మీడియేట్‌గా వెళ్ళాల్సింది 1 అవర్‌లో. ఓకే. సో, ఈరోజు జరుగుతున్న చార్ట్‌ని క్లోజ్ చేస్తున్నాను. ఇది నిన్నటి చార్ట్. మనం ఏం చేసాం నిన్నటి చార్ట్‌కే కదా లైన్స్ అన్ని డ్రా చేసి పెట్టాం. ఓకే. సో, డ్రా చేసినప్పుడు ఒకసారి అంతకు ముందు రోజు మార్కెట్ కూడా అబ్జర్వ్ చేయాలి. అంతకు ముందు రోజు కూడా ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ పడింది. ఈ రోజు కూడా ఈ పాయింట్ వచ్చింది. అంటే ఇది ఈరోజు మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద మనకి యాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ లైన్ బ్రేక్ అవుతదో, బ్రేక్ అయినప్పుడు ఇక్కడ వరకు మనం వెయిట్ చేయాల్సింది. ఇక్కడ రీసెంట్ హై ఉంది కదా! ఆ రీసెంట్ హై వరకు వెయిట్ చేయాల్సింది. ఎంట్రీ ఇవ్వకూడదు. సో, ఈ లైన్ బ్రేక్ అయ్యి మళ్ళీ ఇక్కడి వరకు వెళ్ళి మార్కెట్ ఇక్కడ నుంచి ఈ లైన్ కిందకి ఎప్పుడైతే వస్తదో అప్పుడు మళ్ళీ మనం సెల్ ఎంట్రీ ఇవ్వచ్చు. ఎప్పుడైతే ఈ లైన్ పైకి దాటుతదో అప్పుడు మళ్ళీ మనం బై డైరెక్షన్ చూడాలి. బట్ 1 అవర్‌లో ఈ లొకేషన్ అంత ఈజీగా మార్కెట్ క్రాస్ చేయలేదు. ఓకే. ఎందుకంటే ఎప్పటినుంచో అంతకుముందు చాలా రోజుల నుంచి పెరిగుంది కాబట్టి సో, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్‌కొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అవ్వడం కూడా స్టార్ట్ అయింది. అంటే కొంత మళ్ళీ ఇక్కడ వరకు ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ నుంచి ఫాలో అవుతున్నప్పుడు మధ్యలో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా ఎంగల్ఫింగ్స్ ఉన్నాయా అని అబ్జర్వ్ చేయాలి. ఎంగల్ఫింగ్ అంటే ఏంటి? ఒక రెడ్, ఒక గ్రీన్ క్యాండిల్స్ వచ్చి కంప్లీట్‌గా ఏదైనా ఒక క్యాండిల్‌ని 100% కవర్ చేయాలి. ఇక్కడ గ్రీన్ వచ్చింది. ఆ గ్రీన్ క్యాండిల్ రెడ్‌కి 100% కవర్ చేస్తే అది ఎంగల్ఫింగ్ అవుద్ది. కాకపోతే ఈ గ్రీన్ తర్వాత రెడ్ అనేది ఎప్పుడు రావాలి? బాగా పెరిగిన తర్వాత రావాలి. ఇక్కడ చూసారా గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఈ గ్రీన్ తర్వాత రెడ్ కంప్లీట్ కవర్ చేసింది కదా! ఆ గ్రీన్‌ని. ఇది ఒక ఎంగల్ఫింగ్ కింద మనం తీసుకోవచ్చు. ఈ లోలో మనం సెల్ చేయొచ్చు. ఈ హైలో స్టాప్ లాస్ పెట్టేసుకోవచ్చు. ఇది మనం 1:2 అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనకి అలాంటి ఎంగల్ఫింగ్స్ ఇక్కడ చూడండి మళ్ళీ గ్రీన్, రెడ్ వచ్చింది. ఇది ఒక ఎంగల్ఫింగ్ అనుకోకూడదు. మనకి గ్రీన్, రెడ్ వస్తే హై పాయింట్ రావాలి. అది కూడా మనం ఏదైతే లైన్స్ పెట్టుకున్నామో రెసిస్టెన్స్ లైన్స్, ఆ రెసిస్టెన్స్ లైన్ దగ్గర మాత్రమే రావాలి. అలా కాకుండా ఇక్కడ చూడండి. ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ మార్కెట్ బాగా ఫాల్ అయింది. కొంత జోన్ వరకు. ఓకే. మన చార్ట్ కొంచెం మినిమైజ్ చేసుకుంటే చూడండి ఇక్కడ ఒక లొకేషన్ ఉంది కదా! రీసెంట్ హై లొకేషన్. ఈ హై లొకేషన్ వరకు మార్కెట్ ఫాలో అయింది. ఎందుకంటే ఈ హై బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడనే బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్ డ్రాస్టిక్‌గా పెరిగింది. పెరిగిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే లొకేషన్ బ్రేక్ చేసిందో ఆ లొకేషన్ రెండోసారి టచ్ చేస్తుంది మార్కెట్. ఇక్కడ మార్కెట్ టచ్ చేసింది లొకేషన్. లొకేషన్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక ఎంగల్ఫింగ్ ఫార్మ్ చేసింది చూడండి. రెడ్ తర్వాత గ్రీన్. రెడ్ తర్వాత గ్రీన్ వచ్చిందంటే మనకి మీనింగ్ ఏంటి? బై డైరెక్షన్. సో, ఎప్పుడైతే రెడ్ తర్వాత గ్రీన్ ఫార్మ్ అయిందో ఈ రెడ్ తాలూకా హైలోనే కదా మనం బై చేసేది. లైన్ పెడుతున్నాను చూడండి. కలర్ చేంజ్ చేస్తాను. బ్లూ కలర్ పెడుతున్నాను. సో, మీకు
అర్థం. సో ఈ లైన్ని ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ని బ్రేక్ చేసిన మార్కెట్ అది పెరిగింది. ఇదంతా కూడా నిన్నటి మార్కెట్. అంటే మనం ఇక్కడ సపోర్ట్ లైన్స్, రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేయడం చూపిస్తాం. సో అంటే మనకి ఈ రోజు ఒకవేళ మార్కెట్ రివర్స్ అయితే ఇక్కడ ఈ లైన్ వరకు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ లైన్ వరకు రివర్స్ అయ్యి లేదంటే ఇక్కడ వరకు మేబీ ఈ లో పాయింట్ వరకు. ఎందుకంటే ఇది మన స్టాప్ లాస్ కదా. అంతకుముందు మనం ఇక్కడ బై ఎంట్రీ ఇచ్చినట్టయితే ఇదే కదా మన స్టాప్ లాస్. ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంటాయి. అయితే ఈ లైన్ దాటాలి లేదంటే ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచైనా మనకు ఒక 50 మినిట్స్ ఒక కన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ నుంచి మనం బై చేసుకోవాలి. సో ఈ లైన్ అనేది మార్కెట్ టచ్ అవ్వడం కొంచెం కష్టమే. అది సో ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే ఇమీడియట్ గా మన తలకి ఇండికేటర్ ఏదైతే ఉందో ఆ ఇండికేటర్ ని ఆన్ చేసుకోండి. ఓకే, సో ఆన్ చేసుకున్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. చూడండి ఇక్కడ మనం ఏదైతే లైన్ డ్రా చేసామో మన ఇండికేటర్ తాలూకా సపోర్ట్ కూడా అక్కడే ఉంది. ఓకే, అంటే మోస్ట్లీ ఈ లైన్ ని దాటింది అంటే మార్కెట్ ఒక రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ మోస్ట్లీ దీన్ని దాటడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఈ సపోర్ట్ లైన్ అనేది పైకి వెళ్ళింది కదా, అంటే ఇక్కడ వరకు మార్కెట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మార్కెట్ అనేది ఇక్కడ వరకు వచ్చే అవకాశం. ఇదంతా కూడా ఓన్లీ 1 అవర్లో చేస్తున్నా. ఫస్ట్ నేను ఏం చేశాను, డైలీ చార్ట్లోకి వెళ్ళా. అంత ముందు క్యాండిల్ తలక హై, లోజు, ఓపెన్, క్లోజ్ వీటన్నిటికీ కూడా లైన్స్ డ్రా చేసుకున్నాం. లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనకి పైన ఉన్న లైన్ ఏదైతే ఉందో బాగా పూర్తిగా పైన ఉన్నది అది మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. పూర్తిగా కింద ఉన్నది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అక్కడ డ్రా చేసిన తర్వాత ఏం చేశాను, 1 అవర్లోకి వచ్చాను. 1 అవర్లోకి వచ్చిన తర్వాత అంత ముందు రోజుని అంటే నిన్నటి రోజుది ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాం. నిన్నటి రోజు ఏం జరిగింది, మొన్నటి తాలూకా హైని బ్రేక్ చేయకుండా అక్కడి నుంచి ఫాలో అయింది. ఎక్కడి వరకు ఫాలో అయింది, అంతకుముందు ఈ పెద్ద క్యాండిల్ ఏదైతే వచ్చిందో అంతకుముందు ఒక లొకేషన్ బ్రేక్ చేసింది. ఆ లొకేషన్ అనేది ఎక్కడ ఉంది, 2391 దగ్గర ఉంది. ఆ లొకేషన్ వరకు మార్కెట్ టచ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయింది. రివర్స్ అయ్యి మొన్నటి తాలూకా హై ఏదైతే ఉందో అక్కడి నుంచి ఫాలో అవడం జరుగుతుంది మార్కెట్. అంటే ఇక్కడ మార్కెట్ కి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది. సో ఈ రకంగా నేను లైన్స్ అనేది డ్రా చేసుకున్నాను. అంటే నేను ఈ ఏరియాలో బై చేస్తాను, సెల్ చేస్తే ఈ ఏరియాలో సెల్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను సెల్ చేయాలంటే అంతకన్నా మీరు టెస్ట్ తీసుకుని రాసి పెట్టుకోండి. సెల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ లైన్ దగ్గర సెల్ చేయాలి. ఓకే, అలాగే బై చేయాలంటే మోస్ట్లీ ఈ సెకండ్ లైన్ దగ్గర మనం బై చేసుకోవాలి. డ్రా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు కన్ఫర్మేషన్స్ కోసం ఇంకా 15 మినిట్స్లోకి ఎంటర్ అయిపోతాం. వన్స్ ఒకసారి 15 మినిట్స్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఈ టెస్ట్ మనం రాసాం కదా, దీన్ని ఈ రోజు దానికి పెట్టుకుంటే మనకు ఒక అర్థం. అంటే సెల్ చేయాలంటే పూర్తిగా ఈ పైన టచ్ అయినప్పుడు సెల్ చేయాలి. బై చేయాలంటే ఈ కిందకి వచ్చినప్పుడు మనం బై చేయాలి. ఇక్కడ కింద మనకి మల్టిపుల్ కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సో ఫస్ట్ కన్ఫర్మేషన్ ఇది మనకి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి 15 మినిట్స్ రీసెంట్ లొకేషన్ చూపిస్తుంది. ఇక్కడ ఒక రివర్సల్ పాయింట్ ఉంది. ఈ రివర్సల్ పాయింట్ దాటిన తర్వాత మార్కెట్ అనేది పెరగడం జరిగింది. ఓకే, సో ఈ రీసెంట్ లొకేషన్ దగ్గర నుంచి ఇది మనం నిన్న పెట్టుకున్న స్టాప్ లాస్ ఇది. అందుకని ఇక్కడ మనకి ఎక్కడైనా కన్ఫర్మేషన్ వచ్చింది చూడండి. మనకి ఇక్కడ ఇండికేటర్ కన్నా ముందే మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది చూడండి. ఈ లైన్ కిందకి మార్కెట్ వచ్చింది. మార్కెట్ వచ్చిన తర్వాత లైన్ పైకి మార్కెట్ అనేది క్రాస్ అయింది. ఎప్పుడైతే లైన్ బ్రేక్ చేసేస్తుందో ఓకే, ఇది పూర్తిగా సపోర్ట్ కింద మనకి యాడ్ చేస్తాం. యాడ్ చేస్తున్నప్పుడు ఈ క్యాండిల్ పైన మనం ఇక్కడ బై చేస్తాం. ఈ క్యాండిల్ పైన బై చేస్తారు. ఈ లో ఏదైతే ఉందో ఇది స్టాప్ లాస్. లాంగ్ పొజిషన్ డ్రా చేస్తాం. లాంగ్ పొజిషన్ తీసుకున్నా ఈ క్యాండిల్ పైన నేను ఎంట్రీ ఇస్తాను. ఈ క్యాండిల్ పైన ఎంట్రీ ఇచ్చాను. సో స్టాప్ లాస్ అనేది ఈ రీసెంట్ లో ఏదైతే ఉందో లో కింద స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు చూడండి 1:2 అనేది ఈజీగా వర్కౌట్ అవుతుంది. లేక నేను ట్రెండ్ డైరెక్షన్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు 1:2 అనేది అది ఈజీగానే అయిపోవడానికి అవకాశం ఉంది. 1:2 అని పెట్టాను. ఇప్పుడు చెక్ చేసుకుంటే మనం ఇక్కడ ఎంట్రీ ఇచ్చేస్తాం. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన టార్గెట్ అనేది
ఇక్కడ అచీవ్ అయింది. మన ఎంట్రీ ఇచ్చిన కాసేపటికే మనకి ఇండికేటర్ ప్రకారం కూడా బై సిగ్నల్ వచ్చింది. బై సిగ్నల్ ఎప్పుడు వచ్చింది? ఈ లైన్ మార్కెట్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అప్పుడు బై సిగ్నల్ వచ్చింది. సో క్రాస్ అవ్వగానే వెంటనే మనం బై చేసి వచ్చా మనకి ఇండికేషన్ వచ్చిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ చూసుకొని, ఎందుకంటే క్రాస్ అయింది కాబట్టి మళ్ళీ రివర్స్ అవుతుంది ఎక్కడైతే రివర్స్ అయిందో మార్కెట్. చూడండి ఇక్కడ మీకు రీసెంట్గా ఇక్కడ రెడ్ గ్రీన్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకే మార్కెట్ వస్తుంది. చూడండి రెడ్ గ్రీన్ బాడీస్ ఒకసారి చేస్తున్నాను కన్ఫ్యూజన్ ఆగిన. చూడండి రీసెంట్ సపోర్ట్ ఏదైంది? ఇదైంది. మనం ఇక్కడ నుంచి బై అనుకున్నాం. బై అనుకున్నప్పుడు ఇక్కడ మనం బై ఎంట్రీ ఆల్రెడీ ఇచ్చేసాం. పైన ఇచ్చేసి కిందన స్టాప్ లాస్ ఇచ్చాం. బట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బై ఎంట్రీ ఇచ్చినప్పుడు మార్కెట్ చిన్న రివర్స్ చూపించింది. మళ్ళీ హై అంటే ఇక్కడ సెల్ సిగ్నల్ ని బ్రేక్ చేసింది. సో ఈ బ్రేక్ చేసినప్పుడు ఏదైతే మనకి రివర్సల్ పాయింట్ ఉందో అది మనకి సపోర్ట్ కింద ఉంటుంది. సో మళ్ళీ అక్కడ వరకు ఇక్కడ మనకి యూట్యూబ్ ప్రకారంగా మనకి బై డైరెక్షన్ వస్తున్నా మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చి ఈ లైన్ టచ్ అయింది కాబట్టి, సో ఇక్కడ మీరు ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఇక్కడ కూడా మీరు ఎంట్రీ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ ఇస్తే అప్పుడు ఇక్కడ మీరు పొజిషన్ తీసుకుంటారు. 2409 దగ్గర బై ఎంట్రీ తీసుకుంటారు. అలాగే ఆ గ్రీన్ క్యాండిల్ కిందనే మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అంటే 2407 చాలా తక్కువ స్టాప్ లాస్, ఒక 2 రూపీస్ వచ్చింది స్టాప్ లాస్. ఇక్కడ నుంచి చూడండి మీకు ఎంత వస్తుందో, మనకి 1:, ఆల్మోస్ట్ 1:7 వచ్చింది. ఇప్పుడు 1:3 అనుకున్నా, 1:6 అనుకున్నా ఈజీగా వర్కౌట్ అవుతుంది. 1:3 అనుకున్నాం, 1:3 అనుకున్నా మీరు ఆర్డర్ పెట్టినాక అయిపోయింది. 2 రూపీస్ స్టాప్ లాస్ కాబట్టి 4 రూపీస్ వస్తే మనకి టార్గెట్ అయిపోతుంది. మార్కెట్ అనేది పైకి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, మనం ఈ లైన్ దగ్గర సెల్ ఇండికేషన్ అనుకున్నాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత రిజెక్షన్స్ వస్తుంది మార్కెట్ ఎక్కువగా. ఆల్రెడీ ఇక్కడ డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇండికేటర్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. ఎందుకంటే మనకి ఎక్కడైతే ఎంగల్ఫింగ్ ఫామ్ అవుతుందో ఆల్మోస్ట్ ఆ ఎంగల్ఫింగ్ లో సగానికి మళ్ళీ మార్కెట్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనం సెల్ ఎంట్రీ అనేది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు సెల్ ఎంట్రీ ఇచ్చుకున్నారనుకోండి, ఈ పైన స్టాప్ లాస్ ఎంట్రీ చేస్తాం. ఓకేనా, ఇది మన స్టాప్ లాస్ ఎంత వచ్చింది? 2418 లో మీరు ఎంట్రీ ఇస్తే అంటే ఆల్మోస్ట్ 2419 లో ఉంది, 2021 అంటే ఇక్కడ కూడా మీకు 2 రూపీస్ స్టాప్ లాస్ వచ్చింది. మీరు ఇది టార్గెట్ కింద మీరు పెట్టుకోవాలి. ఓకేనండి, సో ఈ రకంగా మనం ఎప్పటికప్పుడు మార్కెట్ అనాలిసిస్ చేసుకుంటే, అంటే ఫస్ట్ మనం లైన్ డ్రా చేసుకున్న లైన్సే కాకుండా మధ్యలో కూడా మనకి రివర్స్ అవుతున్నప్పుడు మనం అనుకున్న సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ వచ్చి అక్కడ రివర్స్ అవుతున్నప్పుడు కూడా అక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి మార్కెట్ రివర్స్ అవుతుంది. రివర్స్ అయిన తర్వాత ఏదో మన ఎంట్రీస్ అనేది ఇస్తూ ఉండొచ్చు. ఇది ఒక ట్రెండ్ డైరెక్షన్ వెళ్తుంది అనుకోండి, ఇక స్వింగ్ వస్తుంది, స్వింగ్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, స్వింగ్ వస్తుంది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ట్రెండ్ డైరెక్షన్ లేదు, సైడ్ వేస్ లో ఉంది ఇక్కడ మార్కెట్, ఇలా కిందకి పైకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ రిజెక్షన్ చూపిస్తుంది. మీరు 1 అవర్ లోకి వెళ్తే క్లారిటీగా వస్తుంది. 1 టైం రిజెక్షన్ వచ్చింది, 2 టైం వచ్చింది, 3rd టైం కూడా వచ్చింది. ఇక్కడ 3rd టైం వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ సెల్ చేయాలా వద్దా అని అనుకుంటే చూడండి, ఎప్పుడైతే మీకు ఈ లైన్ కిందకి మార్కెట్ వస్తుందో అప్పుడే సెల్ చేయాలి 50 మినిట్స్. ఎందుకంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ని ఆల్మోస్ట్ గ్రీన్ కవర్ చేసింది కాబట్టి 100% 1 అవర్ లో మనకి ఇక్కడ కవర్ చేసింది కాబట్టి పెరిగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని ఈ కిందకి వస్తేనే ఎప్పుడైతే 2417 కిందకి వస్తుందో అక్కడ మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ హై ఏదైతే ఉందో ఈ ఫామ్ అయిన హై ఇది మనం స్టాప్ లాస్ ఎంట్రీ చేసుకోవచ్చు. అప్పుడు మీకు 100% సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉంది. థ్యాంక్ యూ.